హాయ్ అండి అందరికీ, నా పిల్లలే నా ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మేము ముందుకు ఎందుకు వచ్చినా అంటే, మేము పిల్లలందరం కలిసి వినాయకుని పెడుతున్నాం. 2 years అయిపోయింది, 3rd year. ఒకసారి చూడండి మీరు డెకరేషన్ ఎట్లుందో. డెకరేషన్ అయితే ఇట్లుంది, అయిపోయింది మొత్తం. ఇంకా కొంచెం వర్క్ ఉంది మీద, అది చేసేస్తే అయిపోతుంది. మేము పెట్టేది ఎక్కడ అంటే టీపీఎస్ కాలనీ, ఇది పార్క్లా. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్, అక్షయ్ తేజ, మనీ, దాని పక్కన తన్మయ్, శివచరణ్, అఖిల్, ఆయన పక్కన ఇంకో ఆయన ఉన్నాడు. పూజ అయితే సాయంత్రం స్టార్ట్ అవుతుంది, అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది, లేకపోతే part 2 వస్తుంది, చూడండి. మా పిల్లలు ఇయర్తో అయితే 3 years కంప్లీట్ అండి. సో ఏమనుకోవద్దు, చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా, మనకి వైఫై ప్రాబ్లం ఉండే అందుకని చెప్పేసి ఈ మధ్యలో వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయిలేండి. ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుందన్నమాట, అది చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నా. ఇయర్ 10th అండి పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడికి పోతారో కాలేజీలో తెలియదు కదా. సో మనస్ఫూర్తిగా వాళ్ళు ఈసారి వినాయకుని పెట్టుకొని మంచి పూజలు చేసుకుంటారు. నమస్కరోమి. జయ హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ హర శంభో శంకర. భాస్కరాయ విద్మహే సహస్రకిరణాయ ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ. రాలి మంచి మార్కులు రావాలి, రోజు కాలేజీకి పోవాలి. డిగ్రీ ఉన్నట్టున్నారు. మొత్తానికైతే వినాయకుని పెట్టిన తర్వాత వాళ్ళకి కష్టాలు అంటే స్కూల్ కష్టాలు స్టార్ట్ అయినాయి అనమాట. స్కూల్లో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వట్లేదు, అంటే ఎంత రిక్వెస్ట్ పెట్టుకున్నా వినట్లేదు వాళ్ళ సార్ వాళ్ళు. వీళ్ళేమో పాపం ఇక్కడ వినాయకుడి దగ్గర అక్కడ చూసుకోవాలంటే చాలా చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. కానీ వాళ్ళు ఇయర్ స్పెషల్ కావాలని, మేము 10th పాస్ అవ్వాలి, 100% మేము పెడతాము అని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా పెట్టుకున్నారనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్నే పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అండి. మా పిల్లలు ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారు కాబట్టి ఇలా 10th బ్యాచ్ కూడా ఇట్లనే కలిసి ఉండాలని కోరుకుంటున్నా. పట్టుకొని స్వామివారికి అందరూ కూడా నల్లగా సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. సరస్వతి వినాయక స్వామినే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. తే నమస్కరోమి. జయ హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ హర శంభో శంకర. హార్దికలు కదుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. అమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః. అందరూ కూడా ఈ చోట 3 సార్లు ఆత్మరక్షణ వినాయక స్వామినే నమః. ఆత్మరక్షణ నమస్కారాన్ని సమర్పయామి. అధ ప్రార్థనంచ కుర్యాతు. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సకల కార్యేషు మమ సర్వదా. చేతిలో ఉన్న పూలస్థితులు ఒక్కొక్కలుగా వచ్చి ఆ స్వామివారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మంచిగా అనిపించింది, ఎందుకంటే వర్షం వచ్చినా కానీ కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదు, చాలా బాగా జరిగింది.
సో ప్రసాదాలు కూడా చేసుకొచ్చినామండి. మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ చేసుకొచ్చారు, నేను చేసుకొచ్చిన. పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పటివరకు చూసిరంటే నా వీడియో కాస్త కూస్త నచ్చే ఉంటుందండి. కాబట్టి నా పిల్లల ఫ్రెండ్స్ నా పిల్లలు ఒకటే కాబట్టి వాళ్ళని గణేశుడితో సహా మీరు కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా అండి.